చచ్చిపోయింది నాకు ఇస్తారా? నీకే ఇస్తారు. సంతకం పెట్టుకున్నాడు. అదే అంటే మీ ఆవిడ చచ్చిపోతే నీకు ఇస్తారు ఏదా అని అడుగుతున్నావు. మూడు చెబుతాడు, అదే సంగతి చెబుతారు కానీ బాబాయ్ చెబుతారు అసలు లక్షణ ఆ భార్య వేసుకుంది అనుకో చచ్చిపోయి బూడి చచ్చిపోతుంది చెబుతాడు అసలు నాకు ఇస్తారా? ఇస్తారు నీకు. సంతకం ముద్ర వేసుకున్నాడు ఇస్తారా? మీ ఆవిడే నీ మామూలుగా మీ ఆవిడ పేరు మీద డబ్బులు వేసావు, హామీ సంతకం నువ్వు పెట్టావు అంతేనా? మీ ఆవిడ చచ్చిపోతే నీకు ఇస్తారు ఇదని అడుగుతున్నావు అంతేనా? ఇస్తారు. సాయంత్రం సంపెత్త వెళ్ళి లేనిపోయి అయ్యో తమని కదా ఊరే చెబుతాడు అట్టాడు అక్కడ అక్కడ అన్నారండి భార్య పోతే పోతే అని చెప్పాడు. అందుకే అంటున్నా ఇస్తారు నీకు ఇస్తారు. నేను చచ్చిపో ఇస్తారుగా ఆగిస్తారుగా అబ్బాయి గీరు అబ్బాయికి ఇస్తారు అంతేనా? అంతే. ఎట్టాలి కానీ ఆ డబ్బులు తీసి నీకు కార్యక్రమానికి అన్నిటికి ఖర్చు పెడతారు. ఇక ముందు నేను చచ్చిపోతా ఆమె చచ్చిపోదు. ముందు నువ్వే చచ్చిపోతావా? ఇప్పుడు అడిగేవుగా ఆమె చచ్చిపోతుంది నా డబ్బులు వస్తాయి రావని. అయ్యో నాకు రాకపోతే ముందు నేనే చచ్చిపోతా. నీకు రాకుండా కాదు ఇప్పుడు ఆమె ఎందుకు ఆమె చచ్చిపోతే నీకు ఇస్తారని ఎందుకు అడిగా? తెలిసిపోతాను బాబాయ్ తెలిసిపోతుంది. నిన్నేమన్నా అసలు ఊరు లెక్క అడిగాడు. అడిగావు ముసలిదాన్ని రాని చూతాయి అమ్మా నువ్వు వంట చచ్చిపోతే ఆ డబ్బులు వస్తాయా అని అడిగాడు. అడిగాడు లక్షన్నరంట కట్టేవంట కదా నువ్వు చచ్చిపోతే నాకు కొత్త లేదని అడిగాడు. సాయంత్రం చంపేస్తారంటే జాగ్రత్త అమ్మని చెబుతా నాకు.